హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరికన్నా ముందు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అసలు ఏమైపోయిందా అనేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు సునంద గారు. ఇంకా రాధకి ఏమైపోయిందా అనేసి చాలా టెన్షన్, రాధా రాధా అనేసి పిలుస్తూ ఉన్నా సరే తన లేవకపోవడంతో వెంటనే విక్రమ్కి కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా విక్రమ్ రాధ ఉన్నట్టుండి ఏమైందోరా, కింద పడిపోయింది అనేసి అంటే, సరే అమ్మా నేను వచ్చేస్తున్నాను అనేసి విక్రమ్ ఇమీడియట్గా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా తనని రాధా రాధా అనేసి పిలుస్తూ ఉన్నా సరే తన స్పృహ తప్పి పడిపోవడంతో ఇంకా వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ గారు ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే, తెలియదు మేడం, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది, అసలు ఏం జరిగిందో తెలియదు అనేసి విక్రమ్ చెప్తూ ఉంటాడు. సరే అనేసి తనని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ఇంకా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని టెస్టులు రాయడం జరుగుతుంది. ఇంకా సిస్టర్ బయటికి వచ్చి కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి అనేసి ఇంకా తను ఫామ్ ఫిల్ చేయమని చెప్తూ ఉంటుంది. మీరు తనకి ఏమవుతారు అనేసి డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ అప్పుడు ఏం మాట్లాడాలా అర్థం కాక, నేను తనకి భర్తనవుతాను, తను నా భార్య అనేసి చెప్తాడు. ఇంకా దాంతో ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటాడు విక్రమ్. ఇంకా కాసేపు తర్వాత ఇంకా డాక్టర్ బయటికి రావడంతో, ఇంకా ఎలా ఉంది డాక్టర్ గారు రాధకి అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్, ఇంతలో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి, ఆ రిపోర్ట్స్ వచ్చాక కానీ ఏవి విషయం చెప్పలేను అనేసి డాక్టర్ అంటారు. ఇంకా దాంతో సరే అనేసి కాసేపు తర్వాత రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ గారు తనకి చాలా క్రిటికల్గా ఉంది కండిషన్ తనకి అనేసి చెప్పడంతో విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏం జరిగింది మేడం, అసలు ఏమైంది, అసలు అంత క్రిటికల్గా ఉండడం ఏంటి కండిషన్ అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా తనకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏమీ అడగొద్దు, కాసేపు ఆగండి అనేసి బయట నించోపెట్టి డాక్టర్ గారు లోపలికి వెళ్ళి ఇంకా రాధకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా విక్రమ్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతూ, ఇంకా రాధకి ఏమీ కాకూడదు, తను బ్రతకాలి, ఇంకా వాళ్ళ నాన్న కోసమన్నా బ్రతకాలి అనేసి ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రాధకి ఏం జరగబోతుంది ఏంటి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.